బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి పుష్కర్ ఘాట్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద నీరు ఘాట్ ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. భక్తులు స్థానికంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రమాదకర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. प्रॉब्लम हो सकता है रात को क्योंकि वो बढ़ रहा है ऊपर जो मोंता साइक्लोन के हिसाब से इसका इफेक्ट से बहुत सारा पानी आने वाला है, वो भी नाइट आने वाला है। तो इसलिए एनडीआरएफ टीम को यहाँ ले आया गया है। ये हमारे आरटीओ मैडम है और यहाँ के तहसीलदार కూడా మార్కెట్ అందరిది కదా, మార్కెట్ ఉదాహరణ వాళ్ళకి మాత్రం వారికి కూడా ఎటువంటి నష్టం కలగకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా మాతో మాట్లాడి మీ గ్రామానికి పంపించారు. సో మీ అమూల్యమైన వస్తువులు ఏమైనా అవన్నీ తీసుకొని మన షెల్టర్కి రండి. ఓకే, నైట్ ఫుడ్ ఇస్తాము అన్నీ. సో కాబట్టి ఈరోజు నైట్ మీరందరూ కూడా మన ఆర్డీ గారు చెప్పినట్టు ఆ సెంటర్కి రావాలి. ఇదమ్మా సెంటర్ది. ఈరోజు మొంతా తుఫాన్ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో చాలా విపరీతమైన వర్షాన్ని వచ్చేటట్టు చేయటం వలన అక్కడ మరీ నిన్న రాత్రి కొన్ని గంటల్లోనే 20 సెంటీమీటర్ నుంచి 40 సెంటీమీటర్ దాకా వర్షం రావడం వలన ఆ నీళ్ళంతా ఇప్పుడు కృష్ణా నదిలో చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికే 2వ వార్నింగ్ని ఇష్యూ చేస్తూ ఆ నీళ్ళంతా కిందకి వదలడం జరిగింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తమై ప్రజల భాగస్వామ్యంతో ఎవరికి కూడా నష్టం కలగకుండా అందరికీ కూడా అవగాహన తెలియజేస్తూ ఈరోజు పొద్దునుంచి లంక గ్రామాలు కానీ మన గట్టు లోపల ఉన్న గ్రామాలు కానీ మత్స్యకారుల కాలనీస్ కానీ గ్రామాలు కానీ అన్ని చోట్ల అవగాహన తెలియజేస్తూ వాళ్ళని రిలీఫ్ సెంటర్స్కి మనం రావడం మొదలైంది. అలాగే ఈరోజు నుంచి డ్రై రాషన్స్ ప్రభుత్వం వాళ్ళు మొంతా తుఫాన్కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. రేపు ఎల్లుండికి ఈ రాషన్ కాబట్టి అక్కడ కొన్ని రోడ్లు తప్ప మిగతా అన్నీ కూడా ట్రాఫిక్, ఎస్పెషలీ NH R&B రోడ్ అన్నీ కూడా క్లియర్ అయినాయి. కొన్ని డ్రైన్ పక్కన ఉన్నటువంటి కొన్ని కవర్స్ ఉన్నాయి, అవి కూడా 48 గంటల్లో కంప్లీట్ చేస్తామని అందరికీ నేను మనవి చేస్తూ బాపట్ల జిల్లాలో ఒక్క హ్యూమన్ లాస్ కూడా లేకుండా దీన్ని విజయవంతంగా మొంతా సైక్లోన్ని ఎదుర్కోవడానికి గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, ఎనర్జీ శాఖ మంత్రివర్యులు, అన్ని ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, అధికారులు, మరి ముఖ్యంగా ప్రజలు అందరూ ఒక సమన్వయంతో, అందరూ ఒక భాగస్వామ్యంతో ఈ యొక్క విజయాన్ని మనం చూస్తున్నాము అని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను.